ఫిజిక్స్ లో ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ ఉంటది. అదేంటంటే రెజొనెన్స్. అంటే తెలుగులో చెప్పాలంటే అనునాదం లేదా ప్రతిధ్వని. సో అనునాదం అంటే, రెజొనెన్స్ అంటే ఏదైనా ఒక వైబ్రేటింగ్ ఫోర్స్ ఉంటే, లేదంటే ఒక ఎనర్జీ స్టేట్ ఉంటే, సిమిలర్ గా దాని చుట్టుపక్కల వాతావరణంలో కూడా అలాంటి ఒక సిమిలర్ ఎనర్జీ స్టేట్ తయారైపోతుంది. సో దాన్ని అనునాదం అంటారు. సో ఫిజిక్స్ లో దాన్ని ల్యాబ్ లో ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేయడానికి ట్యూనింగ్ ఫోర్క్ అనేది వాడతారు. ఆ ట్యూనింగ్ ఫోర్క్ కనుక ఒకదాన్ని కొడితే చాలు, రెండోది కూడా మెల్లగా అదే స్థాయిలో వైబ్రేట్ అవ్వడం మొదలు పెడుతుంది. దాన్ని అనునాదం అంటాం అనమాట. సో ఇది చాలా చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. సో సైంటిఫిక్ గా చూసుకుంటే దానివల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయి, దానివల్ల కొన్ని మంచి కూడా జరుగుతూ ఉంటది. సో ప్రమాదాలు ఎక్కడ జరిగాయంటే, ఒకసారి బ్రిటిష్ వాళ్ళు ఒక బ్రిడ్జ్ పైన మార్చ్ చేస్తున్నారు. బ్రిటిష్ సైన్యం మార్చ్ చేస్తుంటే, ఆ మార్చ్ చేసే అడుగుల చప్పుడుకి అదే వైబ్రేషన్ బ్రిడ్జ్ లో క్రియేట్ అయ్యి మెల్లగా బ్రిడ్జ్ కూలిపోయింది. సో అట్లా అనునాదం అనేది మన చుట్టుపక్కల అన్నిట్లోనూ చాలా చాలా విషయాల్లో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఫిజిక్స్ మనకు తెలియదు, దాన్ని అప్లై చేయం కాబట్టి దాని గురించి పెద్ద ఐడియా ఉండదు మనందరికీ కూడా. బట్ ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీథింగ్. అంటే ఒక ఆటం వైబ్రేట్ అవుతుంటే ఇంకొక ఆటం దానికి ఈక్వల్ గా వైబ్రేట్ అవ్వడం మొదలవుతుంది. సో ఒక ఎలక్ట్రాన్ గానీ ప్రోటాన్ గానీ ఆ వైబ్రేషన్ చుట్టుపక్కల కూడా వైబ్రేషన్ ని క్రియేట్ చేస్తూ ఉంటది. సో ఇట్లాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ పొటెన్షియల్ అనేది కూడా వర్తిస్తుంది. దీన్ని మనం స్పిరిచువాలిటీ కూడా అప్లై చేస్తే స్పిరిచువాలిటీ ఇంకా అంతకంటే వండర్ఫుల్ గా తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక మంచి సంకల్పాన్ని పెట్టుకొని గట్టిగా దాని మీద ఒక ధ్యానం చేసామనుకోండి, మన చుట్టుపక్కల వాతావరణంలోనూ మన చుట్టుపక్కల మనుషుల్లోనూ అదే టైప్ ఆఫ్ సంకల్పం మెల్లగా బలపడుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లైబ్రరీకి వెళ్ళారనుకోండి, చదవాలి 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 అని అక్కడ మెల్లగా మీకు తెలియకుండానే చదువు సైడ్ వెళ్తుంటారు. అదే జిమ్ కి వెళ్ళారనుకోండి, జిమ్ కి వెళ్తే జిమ్ లో కూడా అదే జరుగుతూ ఉంటది. సో మీరు అక్కడికి వెళ్తే జిమ్ చేయాలని ఒక పట్టుదల, ఆ సంకల్పం మీద ఇనిషియేట్ అవుతూ ఉంటది. అదే గుడికి వెళ్ళారనుకోండి, ఏదో ఒక మంచి పవిత్రమైన ఫీలింగ్ అక్కడ రెజనేట్ అవుతూ మీ హృదయంలో క్రియేట్ అవుతూ ఉంటది. అందువల్ల మీరు చేసే ప్రతి పని మీ చుట్టుపక్కల వాతావరణంలో క్రియేట్ అవుతా ఉంటది, రెజనేట్ అవుతా ఉంటది. అందువల్ల మీరు చేసే ప్రతి సంకల్పాన్ని నెగిటివ్ గా కూడా పెట్టద్దు. నెగిటివ్ గా పెడితే కూడా ఒకసారి దాన్ని ఇనిషియేట్ అవుతుంది. కొన్నిసార్లు కొన్ని ఇళ్లలో చూస్తుంటాం, ఒకరు నెగిటివ్ గా ఉంటే మొత్తం కుటుంబం అంతా కూడా నెగిటివ్ గా తయారైపోతుంది. ఒకరు తీవ్ర మానసిక సంఘర్షణలో ఉంటే ఆ తీవ్ర మానసిక సంఘర్షణ చుట్టుపక్కల పిల్లల్లో చాలా ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా తల్లి కనుక నెగిటివ్ ఫీలింగ్ ఎక్కువగా ఉందంటే అదే ఎఫెక్ట్ శిశువులో కూడా కనిపిస్తూ ఉంటది. ఇట్లా స్పిరిచువాలిటీ అంటే మనం చుట్టుపక్కల నేచర్ లో జరిగే ప్రతి చోట కూడా ఈ రెజనెన్స్ అనేది అప్లై అవుతూ, మనం స్పిరిచువల్ సైన్స్ ప్రకారం తీసుకున్నాం అనుకోండి, మనం ఏదైనా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలనుకుంటే ధ్యానం చేస్తూ, ధ్యానం ద్వారా ఒక పర్టికులర్ వైబ్రేషన్ ఒక ఏరియాలో నింపగలిగితే, నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా ఆ ఏరియాలో ధ్యానం చేయాలని ఒకటో లేదంటే పాజిటివ్ గా ఉండాలను మనం ఏ సంకల్పానికి అయితే బలపరుస్తామో అట్లాగే అది తయారవుతుంది. అట్లాగే ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ లో గురువు గారి నుంచి వచ్చే ట్రాన్స్మిషన్ ద్వారా మన హృదయంలో ఉన్న సంక్లిష్టతలన్నీ తొలగిపోతూ మనం చాలా చైతన్యవంతంగానే యాక్టివ్ గానే తయారవుతాం. అదే దాన్ని మనం ధ్యానం చేస్తూ చేస్తూ వెళ్లే కొద్దీ, మనం యూనివర్సల్ ప్రేయర్ చేసే కొద్దీ ఈ ప్రపంచంలోనూ ఈ టోటల్ యూనివర్స్ లో కూడా దీని వైబ్రేటింగ్, దీని రెజనెన్స్ డెవలప్ అవుతూ మెల్లగా చుట్టుపక్కల పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. సో సమాజాన్ని మార్చాలనుకుంటే మీ వంతుగా ఈ ప్రయత్నం చేయొచ్చు. మంచి సంకల్పాన్ని, మంచి చైతన్యాన్ని మీలో డెవలప్ చేసుకోండి. అది చుట్టుపక్కల అంతా రెజనేట్ అవుతుంది. ట్రై.